హై వ్యూవర్స్. జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరా, మార్తా పెరీరా ఎవరు వీళ్ళు? గోవాలో నివసిస్తున్నటువంటి క్రైస్తవులు. ఇందులో జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరా ఉన్నారు కదా, ఇతను పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి. అతని భార్య మన ఇండియన్, బట్ అతను 1960s పాకిస్తాన్ ఎడ్యుకేషన్ అన్ని కంప్లీట్ అయినాయి. ఆ తర్వాత బహ్రెయిన్లో జాబ్ వచ్చింది. 37 years అక్కడ చేశాడు. చివరిసరిగా 1979లో పాకిస్తాన్ వెళ్ళటం జరిగింది. సో అతను ఏమంటాడంటే, ఆ పాకిస్తాన్ ఉండడం అంటే నా వల్ల ఏది కాదు. సో నా రిటైర్మెంట్ తర్వాత 2013లో భారతదేశానికి వచ్చినాను. అప్పటి నుంచి నా ఫ్యామిలీతో ఇక్కడే ఉంటూ ఉన్నాను. నా భార్య ఆల్రెడీ ఇండియన్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆయన సౌత్ గోవాలో ఉంటున్నాడు. నాకు సిటిజన్షిప్ లేదు, దాంతో ఇబ్బందులు వస్తున్నాయి. దాదాపు మా సిటిజన్షిప్ కోసం మేము ఎన్నో రకాలుగా పోరాటం చేసాం. ఎన్నో రకాలుగా పోరాటం కల్లా కానీ ఎన్నో రకాలుగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం. అస్సలు లాభం లేకపోయింది. బట్ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ CAA అమల్లోకి వచ్చింది కదా. దాని ప్రకారం ఏంటి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుంచి భారతదేశానికి 2014 డిసెంబర్ 31 లోపు ఎవరైతే వలస వచ్చున్నారో అందులో ఎవరు? క్రైస్తవులు, హిందువులు, బుద్ధులు, దట్ మీన్స్ బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, హిందువులు. సో ఈ 6గురికి సంబంధించేసి వీరేమన్నారు, భారతీయులుగా గుర్తించి మీకు పౌరసత్వం ఇస్తామయ్యా అన్నారు. ఆనాడు దీనిని వ్యతిరేకించిన పనికిమాలని అదవలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి కనీసం ఇప్పుడే మీ మనస్సాక్షిని అడగండి. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు తప్ప మిగతా వాళ్ళు ఎన్ని రకాలకు ఇబ్బందులు పడుతున్నారు. కోర్స్ ఆ దేశాల్లో ఉన్న ముస్లింలు కూడా ఇప్పటికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏడకొస్తే పౌరసత్వం ఇవ్వడం అంటే దానితో మూర్ఖత్వం కొట్టి ఉండదు. సో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈయన ప్రమోద్ సావంత్ గోవా సీఎం, ఆయన చేతుల మీద ఈరోజు పౌరసత్వం అందుకున్నాడు. ఈయన మొన్న జూన్లో సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించేసి అంతా తెలుసుకున్న తర్వాత అప్లై చేశారు. దాన్ని ఇప్పుడు సిటిజన్షిప్ వచ్చేసింది. జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరా అతను చెప్తున్నాడు కదా, ఈ చట్టం వల్ల ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మగ్గుతున్నటువంటి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు వీళ్ళంతా కూడా గుడ్ రిలీఫ్ పొందుతారండి. నిజంగా మా ఆంధ్ర పాలిట ఒక రకంగా బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, మోడీ కావచ్చు, ఆ జీసస్ పంపినట్టే మాకని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటికైనా మీ మతం మీద ఉన్నటువంటి ఇష్టంతో మోడీని వ్యతిరేకించడమో, లేదు మీ మత పెద్దలు చెప్పారు కదని చెప్పేసి హిందూ దూషణ దయచేసి చేయకండి. మరలా చెప్తున్నా, ప్రతి మతంలో కూడా కొంత స్వార్థపరులు ఉంటారు. రాజకీయ నాయకుల మోచెత్తి నీళ్ళు జరిగే కుక్కలు ఉంటాయి. అవి మతాధికారులు అన్నట్టు, మత పెద్దలు అన్నట్టు, కుల పెద్దలను బిల్డప్ ఇస్తూ ఎగదోస్తూ ఉంటారన్నమాట. ఎవరి మీదకి? ఈ భారతదేశంలో ఉన్నటువంటి మంచోళ్ళ మీదకి. అండ్ మన పార్టీ సిద్ధాంతాలు వేర్రా, మన కుల సిద్ధాంతాలు వేర్రా, మన మత సిద్ధాంతాలు వేర్రా అన్నప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ మీదకి, ఆర్ఎస్ఎస్ మీదకి. నేను బీజేపీ సపోర్ట్ కాదు, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కాదు, బట్ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్కి నేను సపోర్ట్. దాని ఉద్దేశంలో ఇదంతా చెప్తూ ఉన్నా. ఆనాడు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ రాజకీయ నాయకులు కావచ్చు, ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ముందు వాళ్ళకి దూరంగా అయితే ఉండండి.